పౌష్టికాహారం తినాలి, శరీర బలం కలిగి ఉండాలి, మనోబలం కలిగి ఉండాలి. దానికోసం ఈ మధ్యనే ఒక ప్రాచీన ఆయుర్వేద శాస్త్రంలో చదివిన విషయాన్ని యువతరం దృష్టికి తీసుకొస్తా. పెద్దవాళ్ళకి తెలిసే ఉండొచ్చు, కానీ ఏవి తినడం మంచిది, పుష్టికరమైన ఆహారం, మామూలు కూరలు పచ్చళ్ళ గురించి కాదు. పౌష్టికాహారం అంటే ఏదంటే ఒక సూత్రం చెప్పారండి లెక్క. గింజ బయట గుంజు ఉంది అంటే అది పొట్ట నింపడానికి పనికొస్తుంది తప్పితే బలాన్ని ఇవ్వదు. గింజ లోపల పప్పు ఉంది అంటే అది ఖచ్చితంగా పౌష్టికాహారం అన్నారు. గింజ బయట గుంజు ఉండడం అంటే మామిడి పండు, టెంక లోపల ఉంది, గుంజు బయటకు వచ్చింది, అది పొట్ట నింపుతుంది. మామిడి పండు బలాన్ని ఇస్తుందని చెప్పలేము. ఇది దాని ప్రయోజనాలు దానికి ఉంటాయి, కానీ బలం కోసం మామిడి పండు ఎవడో తినడం. పనస్తోన్లు అంతే, గింజ బయట తొన, అది కూడా పొట్ట నింపుతుంది, రుచిగా ఉంటుంది. ఖర్జూర పండు కూడా అంతే, గింజ బయట కాయి, అది కూడా పొట్ట నింపుతుంది. కానీ బాదం పప్పు, పిస్తా, జీడిపప్పు, అక్రూట్ ఇవన్నీ గింజ లోపలే పప్పు ఉంటుంది. ఇవి బాగా పౌష్టికాహారం. అందుకని యువతరం కాస్త సాయంత్రం పూట టీ తాగాక వాటిని స్వీకరిస్తే కాస్త బలంగా ఉంటుంది. రెండోది, మరి అలా అందుకే మీరు గోధుమలు, శనగలు, పెసలు లాంటి ధాన్యాలన్నీ గింజ లోపలే పప్పు ఉంటాయి కదా, అవి బలమే. కానీ అందులో మళ్ళీ లెక్క ఏమిటంటే ఎక్కువ కాలం ఉండేటువంటి వృక్షాలకి కాసినటువంటి పప్పులు, కాయలే బలాన్ని ఇస్తాయి. గోధుమలు, పెసలు, శనగలు, వరి సహా ఎక్కువ కాలం ఉండవు. ఆ చెట్లు వెంటనే పోతాయి, తీగలు అవన్నీ గుల్మాలు పోతాయి. అందుకని వాటికంటే కూడా కొబ్బరికాయ బ్రహ్మాండం అని చెప్పారు తినగలిగితే. కొబ్బరి నీళ్లు బ్రహ్మాండం. అందుకే ఇప్పటికి సెలైనకి ప్రత్యామ్నాయంగా కొబ్బరి నీళ్లు వాడతారు. కొబ్బరికాయ పైన ఉంటుంది గింజ, లోపలికి వెళ్ళింది గుజ్జు అంతా ఆ గింజ లోపల ఉండాలి, గింజ లోపలది. పైగా బలమైనటువంటి పెంకు, చెట్టుని ఎక్కువ కాలం ఉండడం, దాని సారమంతా అందుకుని నీరుగా మారడం, ఆ కొబ్బరి నీళ్ళే సెలైన్ బ్రహ్మాండంగా. వెంటనే కొబ్బరి నీళ్ళు తాగితే వెంటనే బలం వస్తుంది. అలాంటివి సేవించడం. కొద్దిగా కొబ్బరి గుంజు ఉన్నది కనుక తాగలిగితే లేత నీళ్ళు అనకుండా కాస్త బలం కూడా ఉంటుంది, మంచి కవిత్వం వస్తుంది మాకు మళ్ళీ.